ఏపీ ప్రభుత్వం రూపొందించిన 2025 క్యాలెండర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గతానికి భిన్నంగా రాజ్యాంగ రచనల్లో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించేలా క్యాలెండర్ రూపొందించారు. గో బ్యాక్ సైమన్ అంటూ తెగువ చూపిన టంగుటూరి ప్రకాశం పంతులు కూడా రాజ్యాంగ రచనల్లో భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. అలాగే ఏపీ శాసన వ్యవస్థ కోసం తొలిసారిగా సోషల్ మీడియా అకౌంట్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేశారు. సైమన్ గో బ్యాక్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్రోద్యమంలో తెగువ చూపిన తెలుగుధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని అన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని గుర్తు చేశారు. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్, మోటూరు సత్యనారాయణ, ఎన్జీ రంగా, అల్లాడి కృష్ణస్వామి, మొసలికంటి తిరుమలరావు, కళా వెంకట్రావు, వీసీ కేశవరావు, నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు వీరంతా రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సహకారాన్ని మరువలేమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులు, దార్శనికుల చిత్రపటాలతో క్యాలెండర్ రూపొందించడం, దానిని తాను ఆవిష్కరించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఆలోచనకు దృశ్య, అక్షర రూపమిచ్చిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సోషల్ మీడియా అకౌంట్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎక్స్, యూట్యూబ్లలో @లెజిసాంధ్ర ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో @లెజిసాంధ్ర ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. సభా కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సోషల్ మీడియా కేవలం సమాచారం కోసమే కాకుండా చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలని, సమాజంలో అవగాహన పెంచడానికి తోడ్పడాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.